ఈ రోజుల్లో ఓ మంచి రిలీజ్ డేట్ దొరకడం మామూలు విషయం కాదు. దానికోసం పూజలు చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఒక మేజర్ డేట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మన హీరోస్. అదే ఆగస్ట్ 15th. పుష్ప 2 వదిలేసిన ఈ డేట్ పై చాలా మంది కళ్ళు పడ్డాయి. తాజాగా 15 ఆగస్టుపై మరో హీరో కర్చీఫ్ వేశారు. మరి ఆ రోజు రాబోతున్న సినిమాలేంటో చూసిద్దామా? ఆగస్టు 15న పుష్ప 2 వస్తుందని ఏడాది ముందే ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. కానీ చివరి నిమిషంలో అది వాయిదా పడటంతో ఆ డేట్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు మిగిలిన వాళ్ళు. ఈ రేసులో అందరికంటే ముందే ఉన్నారు రామ్. ఆయన నటిస్తున్న డబుల్ స్మార్ట్ 15 ఆగస్టు రోజే రానుంది. పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకుడు. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి తెరకెక్కిస్తున్న సినిమా అయినా కూడా డబుల్ స్మార్ట్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి కారణం అది స్మార్ట్ శంకర్ సీక్వెల్ కావడమే. మరోవైపు గీతా ఆర్ట్స్ 2 నుంచి వస్తున్న ఆయి కూడా అదే రోజు వస్తుంది. నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్. టీజర్స్, పాటలకు మంచి హైప్ రావడంతో సినిమాపై నమ్మకంగానే ఉన్నారు మేకర్స్. ఆగస్టు 15 రోజే రానున్న మరో సినిమా 35. ఒక చిన్న కథ. రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రంలో నివేతా థామస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది 35 సినిమా. ఈ మధ్య టీజర్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా మిస్టర్ బచ్చన్ సైతం ఆగస్టు 15నే కన్ఫర్మ్ అయింది. ఈ చిత్ర రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఆగస్టు 15 కోసం అంతగా పట్టుబడ్డానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆగస్టు 15 గురువారం పబ్లిక్ హాలిడే. ఆ తర్వాత 3 రోజుల వీకెండ్. ఆగస్టు 19 సోమవారం రక్షాబంధన్ హాలిడే ఉంది. ఆ తర్వాత ఆగస్టు 26 శ్రీకృష్ణాష్టమి. ఇలా 2 వారాల పాటు ఫుల్ హాలిడేస్ ఉన్నాయి. మొత్తానికి పుష్ప 2 వదిలేయడంతో మిగిలిన హీరోలంతా గట్టిగా ఆ డేట్ పట్టేసుకుంటున్నారు.